ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి స్వామి స్వామి, ఏమి మీరు పంతులు గారే కదా? ఏ కనిపించడం లేదా? నమ్మకం కనిపించడం లేదు. ఒక్క నిమిషం. చదువు. మోడ్రన్ పంతులు బ్రాకెట్లో వెరీ బిజీ. వెరీ వెరీ బిజీ. బిజీనా? మీరలా కనపడడం లేదే. కరెక్ట్ గా చెప్పావు. బిజీ కావాలనే బ్రాకెట్ లో వెరీ బిజీ అని రాసి పెట్టుకున్నా. ఓ, మీరు మాకొక సహాయం చేయాలి. మిమ్మల్ని మేం బిజీ చేస్తాం. ఏమి సాయం? మాట సాయమా, మూట సాయమా? మంత్రాల సాయం. అంటే చేతబడి చెయ్యాలా? చిచి చిచి చిచి, పెళ్లి చేయాలి. పెళ్లి చెయ్యాలా? ఓహో, అంటే పెళ్లి మంత్రాలు చదవాలన్నమాట. అసలు మీకొచ్చా? ఎంత ఎంత మాట అన్నారు మీరు? ఇందులో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల మంత్రాలు నాకు వచ్చు. ఓహో, కలిపి చదివాను అంటే ఏ మంత్రం ఏ భాష కనుక్కోవడానికి మీకు వారం రోజులు పడుతుంది. మనవి పాన్ ఇండియా మంత్రాలు. ఏ భాష అయితే ఏంట్లేండి, వచ్చి పెళ్లి జరిపించండి స్వామి. జరిపిస్తాం. కానీ నా మంత్రాల్లాగే నేను పెళ్లి చేసే విధానం కూడా మోడర్న్ గా ఉంటుంది. అది మీకు అర్థం కాదు. అది ఇది అంటే మాత్రం పెళ్లి మధ్యలో ఆపేసి వెళ్ళిపోతానంతే. అబ్బే, అలా ఏం అనవు స్వామి. ఏదో ఒకటి చదివి తల మీద జీలకర్ర బెల్లం, మెళ్ళో తాళి కట్టించండి చాలు. రండి స్వామి, రండి రండి. దారి చూపించండి. రా, రండి రండి స్వామి. పదండి. అనయ్య అనయ్య, పంతులు గారు దొరికారు. ఎక్కడా మా పంతులు? అదిగో అక్కడ. అవమానం. నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక క్షణం ఉండను, వెళ్ళిపోతానంతే. అయ్యో ఆగండి ఆగండి. అన్నయ్య, ఆయనే పంతులు గారు. ఈయనే మా అన్నయ్య. వీడు పంతులా? పిల్లల్ని ఎత్తుకుపోయేలా ఉన్నాడంటే నమ్మచ్చు గాని పంతులంటే నమ్మేవాళ్ళు లేరే. మళ్ళీ అవమానం. ఇంకా నేను ఉండనంటే ఉండనంతే. అయ్యో, పంతులు గారు ఆగండి. అమ్మ నువ్వు ఆగవే. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వరా? థ్యాంక్ యూ. రఘురామ్ గారు, మీ తమ్ముడు గారు ఫోన్ చేశారండి. చెప్పు శివ. పంతులు ఎవరు దొరకట్లేదన్నయ్య. పెళ్లిళ్ళ సీజన్ కదా, ఇప్పుడంటే కష్టం అని చెప్తున్నారు. ఏం చేయమంటావు? పంతులు గారు ఉన్నారు, నువ్వు వచ్చేసేయ్. సరే అన్నయ్య. థ్యాంక్స్ అండి. ఏమన్నాడన్నయ్య? పంతులు దొరికాడా? పంతులు ఎవరు దొరకడం లేదటమ్మా. మరెందుకన్నయ్యా? దేవుడు పంపినట్టు వీరు దొరికారు కదా.
ఈ పంతులతో జరిపిద్దాంలే అన్నయ్య. లేదంటే ముహూర్తం మించిపోతుంది కదా అని. సర్లే కానీ పంతులు గారు రండి, వచ్చి చక్కగా పెళ్లి జరిపించండి. చూడండి, నేను ముందే చెప్తున్నా, నేను జరిపించే పెళ్లి చక్కగా ఉండదు. మరి కొత్తగా ఉంటుంది, మోడర్న్ పద్ధతిలో ఉంటుంది. నేనేం చేసినా మామా అని మీరు ఫాలో అయిపోవాలంటే. మధ్యలో ఎవరైనా అడ్డొచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం అప్పుడే వెళ్ళిపోతానంతే. సరే పంతులు గారు రండి, వచ్చి పెళ్లి జరిపించండి. ఆ, ఓకే. బిట్టు, నువ్వు వెళ్ళి బావని తీసుకురా. పంతులు గారు రండి. ఆ? 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 కూర్చో. ఈ సెటప్ గెటప్ అంతా ఆ, పాత పంతులు. ఇది చేసి పెళ్లి చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే ఎవడో శంకుస్థాపన చేసిన పెళ్లికి నేను గొంతు చించుకుని మంత్రాలు చదవాలా? ఆహా, నాకు ఎంత అవమానం. నో, నేను ఒప్పుకోనంటే. పంతులు, పెళ్ళి ఆగిపోతే మాకు అవమానంగా ఉంటుందయ్యా. అన్నయ్యతో చెప్పి ఓ 10,000 ఎక్కువ ఇప్పిస్తానులే. హ్మ్. మొదలు పెట్టు. ఓ, సరే అయితే ఫిక్స్ చేద్దాం. చెప్పండి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? ఏం చేయాలో నీకు తెలీదా? నాకెందుకు తెలీదు, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశానంతే. ఆ, ముందు రష్మిక పూజ చేద్దాం. ఆ? హా? రష్మిక పూజ? రష్మిక పూజ ఏమిట్రా నీ బొందా? లక్ష్మీ పూజ చేస్తారు. పప్ప. నేను కూడా అన్నది అదే, లక్ష్మీ పూజ అని. నీకెలా అనిపించింది? రష్మిక పూజ అనా? ఏదో వినపడిందిలే పంతులు. ఆ, ఆ, ఎలాగో వినపడిందిలే పంతులు గారు. మీరు మొదలు పెట్టండి. హ్మ్. అలా రండి దారికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.